హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ ఛానల్ కథ వేరుంటది. సో ఇప్పుడు వరకు ఎలాగైతే సోహెల్ ఆర్మీని సపోర్ట్ చేస్తూ వస్తున్నారో ఈ ఛానల్ని కూడా మీరు కంటిన్యూగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఐఎమ్ గోన్ స్టార్ట్ దిస్ ఛానల్ అండ్ దిస్ మై ఫస్ట్ వీడియో. అండ్ రేపటి నుంచి అయితే ఎపిసోడ్ హైలైట్స్ అయితే పెడదామని అనుకుంటున్నాను. సో నిన్న జరిగింది జస్ట్ నామినేషన్ టాస్క్ కాబట్టి ఏం లేదు. సో యూట్యూబ్లో అయితే చాలా ఛానల్స్ ఉన్నాయి ఒక్కొక్క కంటెస్టెంట్కి డబ్బా కొట్టడానికి. సో వాళ్ళు పెయిడా కాదా అనేది ఇంకా మనందరికి తెలిసిన విషయమే, ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో సోహెల్ అన్న ఎంత జెన్యున్గా హౌస్లో ఆడుతున్నాడో మనందరికీ తెలుసు. సో నా రివ్యూస్ కూడా అంతే జెన్యున్గా, పార్షాలిటీ లేకుండా అన్బయాస్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ దీంట్లో ఒక క్విక్ అప్డేట్ అయితే మీకు ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో వచ్చేసి రేస్ టు ఫినాలే టాస్క్లో సోహెల్ అన్న క్వాలిఫై అయ్యాడు సెకండ్ లెవెల్కి. సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్. సో సోహెల్ అన్న టికెట్ గెలవాలని, ఫినాలే టికెట్ గెలవాలని ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్. సో అఖిల్, సోహెల్, అభి అండ్ హారిక క్వాలిఫై అయ్యారు. అండ్ హరియానా, అవినాష్ అండ్ మోనల్ ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ లెవెల్ 2. సో సోహెల్ అన్న ఉన్నాడు కాబట్టి గెలవాలని వి ఆల్ షుడ్ ప్రే టు గాడ్. సో గెలిస్తే ఇంకా ఆ జోరు వేరే ఉంటుంది, ఇంకా కథ వేరే ఉంటుంది. సో నిన్న జరిగిన ఎపిసోడ్లోనైతే పెద్దగా మాట్లాడుకోదలిసిన పాయింట్స్ లేవు. బట్ సోహెల్ అన్న అగైన్ ప్రూవ్డ్ హిస్ క్యారెక్టర్. సో ఇంత మంచితనం మనం ఎక్కడ చూడలేదు. సో మోనల్కి మళ్ళీ స్టాండ్ తీసుకున్నాడు, ఏడవద్దని చెప్తూ చాలా ఫన్నీగా చెప్పాడు. సో ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు అండ్ వీ షుడ్ మేక్ హిమ్ ద టైటిల్ విన్నర్. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే మళ్ళీ హరియానాతో కొద్ది క్లోజ్ అయ్యాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ, బట్ ఇద్దరిని మళ్ళీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. సో బట్ నామినేషన్స్లో అఖిల్ కూడా ఉన్నాడు కదా. అబ్బా సో సోహెల్ అన్న మళ్ళీ కరిగిపోయాడు అక్కడ. సో రోజు మంచితనం తింటాడు అనుకుంటా అన్న. సో ఈ అఖిల్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. బట్ ఐ థింక్ ఓట్స్ స్ప్లిట్ చేయకపోవడం ఐ థింక్ ఇట్స్ బెస్ట్, బికాస్ సోహెల్ అన్న లాస్ట్ 2 వీక్స్ నామినేషన్స్లో రాలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి. సో ఐ థింక్ ఈ వీక్ వెయ్యకపోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ and hope you will support me like this. So thank you.